హాయ్ ట్రేడర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డే 26 ఆఫ్ మై 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మనం ఈ డే 26లో ఏ ట్రేడ్స్ తీసుకున్నాము అండ్ మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది. ఈరోజు మనకు మార్కెట్ అనేది ఏ విధంగా ప్రాఫిట్స్ ఇచ్చిందో ఈ వీడియోలో అయితే క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే వీడియో ఛానెల్‌లోకెళ్ళి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం మన ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్‌లో భాగంగా దాదాపుగా 26 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఆల్మోస్ట్ 30 డేస్ వరకు వచ్చాము. ఈ 30 డేస్‌లో నేను కన్సిస్టెంట్‌గా ఎవ్రీ డే ట్రేడ్ చేస్తూ ఆహ్, నా యొక్క పీఎన్ఎల్స్‌నైతే మన యొక్క టెలిగ్రామ్ కమ్యూనిటీ మన యొక్క యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే ట్రాన్స్‌పరెంట్‌గా అయితే షేర్ చేస్తున్నానండి. మీరు కూడా చెక్‌ఔట్ చేయొచ్చు. నేను ఏ విధంగా ట్రేడ్స్ తీసుకున్నానో. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. వీటిల్లో నేను నా యొక్క ట్రేడ్స్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్‌గా ఎలా ఎగ్జిక్యూట్ చేశానని మీరైతే తెలుసుకోవచ్చు ఈ వీడియోస్‌లో. ఇంకా ఈరోజు లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూద్దాం. చూడొచ్చు. ఈరోజు మనకు డేట్ వచ్చేసి ఆగస్ట్ 20థ్ అండి. ఈరోజు మనకు మార్కెట్ అనేది ఆహ్, డే మార్కెట్ అనేది చూడొచ్చు. గ్యాప్ అప్‌లో అనేది ఓపెన్ అవ్వడం జరిగిందండి. బట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినా గానీ మనం ఇప్పుడైతే చూడొచ్చు. నేను ఎవ్రీడే ట్రేడింగ్ ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తున్నా కదా! అక్కడ నేను డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్నాయండి. చూడొచ్చు. సేమ్ అదే లెవెల్స్ యూజ్ చేసుకొని నేనైతే ఈరోజు ట్రేడ్ చేసుకున్నానండి. ఈరోజు మనకి మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఆ గ్యాప్ అప్ అయిపోయిన తర్వాత మనకి ఏం జరిగిందంటే ఫస్ట్ క్యాండిల్‌లోనే మనకి ఫాల్ అనేది రావడం జరిగిందండి. బట్ మనకి అప్పుడు ఆ టైంలో నేనేం చేశానంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్కడ బిల్డ్ అవుతుందో నేనైతే అబ్జర్వ్ చేశాను. సో, నేను ఆప్షన్ చైన్‌కెళ్ళాను ఎన్ఎస్‌సిలో. నేను ఎన్ఎస్‌సిలో ఆప్షన్ చైన్ డేటాకెళ్ళి చూసినప్పుడు ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ మనకి చూడొచ్చు. 24,250 అండ్ 200, 150 వద్ద ఏంటంటే మనకి ఎక్కువ సపోర్ట్ అని బిల్డ్ చేశారు. అంటే పుట్‌ని ఎక్కువ షార్ట్ చేశారు. పుట్‌ని షార్ట్ చేశారంటే మనకేంటంటే ఆహ్, ఆహ్, మార్కెట్ అనేది రైజ్ అవుతుందని మనకైతే ఒక సిండికేషన్ అండి. సేమ్ మీరు కూడా ఎవరైనా గాని ఇంట్రాడే ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తుంటే ఆప్షన్ చైన్‌ని ఫాలో అవ్వడం మీరైతే హ్యాబిట్‌గా చేసుకోండి. సో, అదేంటంటే మనకేంటంటే ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. నిఫ్టీ డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉందన్నది. సో, ఈరోజు మనకి చూడొచ్చు. మనకి ఓపెన్ ఇంట్రెస్ట్‌లో ఏ విధంగా కూడా అంటే వేరే సైడ్ అయితే ఎలాంటి సిగ్నల్స్ లేదండి. మనకు ప్యూర్‌గా బుల్లిష్ సైడ్ మాత్రమే మనకి కన్ఫర్మేషన్ ఉంది. సో, ఆప్షన్ చైన్ ద్వారా. సో, దానికి అనుగుణంగా నేనేం చేశానంటే, ఈరోజు నేను ఆప్షన్ సెల్లింగ్‌లోనే ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో, ఈరోజు నేను ఏ ట్రేడ్ తీసుకున్నానో చూపిస్తాను చూడండి. చూడొచ్చు. నేను 24,250 అనే పుట్‌ని అయితే షార్ట్ చేయడం జరిగిందండి. పుట్‌ని ఎందుకు షార్ట్ చేశానంటే మార్కెట్ అనేది మనకి పెరిగినా ప్రాఫిట్ వస్తుంది. ఇంకా సేమ్ అదే లెవెల్‌లో కన్సాలిడేషన్ అయినా గాని మనకి ప్రాఫిటే వస్తుంది. సో, చూడొచ్చు నేను ఏ లెవెల్‌లో అయితే ఆహ్, ష ఎంట్రీ తీసుకున్నానో చూడొచ్చు. నేను 9:35 ఆ టైంలో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నానండి. నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వింగ్‌లో కింద పెట్టాను. నా యొక్క టార్గెట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ హై మేక్ చేస్తుందో అక్కడైతే నేనైతే నా యొక్క టార్గెట్ అయితే తీసుకుందామనుకున్నాను. సేమ్ అలానే చూడొచ్చు. నేను 10, 15 ఆ టైంలో అయితే ఇక్కడి నుంచయితే మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో, ఇక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది హైయర్ సైడ్ అయినా ఎళ్ళొచ్చు. ఆర్ రివర్సల్ అయినా అవ్వచ్చు. సో, నేను ఎందుకని రిస్క్ అని నేను 1:1 ఆర్ 1:1.5 ఆ టైంలో అయితే రిస్క్ రివార్డ్ రేషియో అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నానండి. చూడొచ్చు నేను తీసుకున్న లాజిక్ వచ్చేసి చూడొచ్చు నేను 9:35 ఆ టైంలో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను పర్ఫెక్ట్‌గా. ఆ తర్వాత ఏంటంటే 9, 10, 15 ఆ టైంలో ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో అప్పుడైతే నా యొక్క టార్గెట్‌నయితే తీసుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూడొచ్చు మనం ఆహ్, 94 వద్ద షార్ట్ చేసుంటే అది దాదాపుగా మనకి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి 34 పాయింట్స్ వరకైతే ప్రాఫిట్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఆల్‌మోస్ట్ మనకి 30 ఇంటూ 60 ఆల్‌మోస్ట్ మనకి 2,000 వరకైతే ప్రాఫిట్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఎంత అంటే 60,000 క్యాపిటల్ మీద మనకి 2,000 అంటే ఆల్‌మోస్ట్ మనకి 3% రిటర్న్స్ అయితే ఈరోజు ఆప్షన్ సెల్లింగ్‌లో అయితే మనకైతే రావడం జరిగిందండి. బట్ ఇలాంటి 20 డేస్ మనకి ఎవ్రీ డే రాదు. సమ్ డేస్ మాత్రమే వస్తాయి. సో, అలాంటి రోజు మాత్రమే మనమైతే ఇలాంటి మంచి పాయింట్స్ అయితే గ్రాప్ చేసుకోగలమండి. సో, మీరు కూడా ఇట్లానే ఆప్షన్ సెల్లింగ్ ఆర్ ఆప్షన్స్ హెడ్జింగ్‌లో ఇలా కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్లు అలాగా మేక్ చేయాలనుకుంటే కింద వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మా యొక్క నంబర్ ఉంటుందండి. మీరు ఎవరైనా సీరియస్‌గా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే మా యొక్క నంబర్‌కైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మేమైతే మీకైతే గైడెన్స్ అయితే ఇస్తాము. చూడొచ్చు నా యొక్క పొజిషన్స్ అన్ని ఈరోజు నా ప్రాఫిట్ కూడా చూపిస్తాను చూడండి.
చూడొచ్చు. ఈరోజు మనకి 598 అంటే మనకి ఈరోజు 1% ప్రాఫిట్ అయితే రావడం జరిగిందండి. ఇంకా ఈరోజు ఏంటంటే గత మనం 5 డేస్‌గా ప్రాఫిటబుల్‌గానే ఉన్నామండి. కన్సిస్టెంట్‌గా మనం ఎవ్రీ డే కూడా ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి గ్రీన్‌లోనే ఎండ్ అవుతున్నాం. బట్ చూడొచ్చు నేను ఎవ్రీ డే ఓన్లీ 1 ట్రేడ్ ఆర్ 2 ట్రేడ్స్ మాత్రమే చేస్తున్నాను. అవి కూడా కన్సిస్టెంట్‌గా నా యొక్క ప్లాన్ ప్రకారమే నేనైతే ట్రేడింగ్ చేస్తున్నాను. ఎలాంటి ఓవర్ ట్రేడింగ్ చేయకుండా, ఎలాంటి స్ట్రాటజీ మార్చకుండా నా యొక్క ప్లాన్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ట్రేడింగ్ చేయడం వల్ల గత 5 డేస్‌గా నేను కన్సిస్టెంట్‌గా ప్రాఫిటబుల్‌గానే ఉంటున్నాను. ఎవరైనా బిగినర్స్ చూస్తుంటే నా యొక్క ట్రేడింగ్ వీడియోస్ ద్వారా మీరు ఏం నేర్చుకోవాలనుకుంటారంటే, సేమ్ ఇతను ఎవ్రీడే సేమ్ ప్లాన్‌ని ఫాలో అవుతున్నాడా? ఆర్ ప్లాన్ అనేది చేంజ్ చేస్తున్నాడా? అని అయితే మీరైతే గత వీడియోస్‌కి, ఈ వీడియోస్‌కి అయితే కంపారిజన్ అయితే చేయొచ్చండి. నేను ఎవ్రీడే కూడా సేమ్ ప్లాన్‌నే పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. బట్ నాకేంటంటే ఈ మధ్య కూడా ఈక్విటీస్‌లో ఎక్కువ ట్రేడ్స్ అనేవి రావడం లేదు. అండ్ నేనేంటంటే ఈక్విటీస్‌లో కొంచెం ఫోకస్ చేయలే ఫోక తక్కువ ఫోకస్ చేస్తున్నా. ఎందువల్లంటే వాటిల్లో అనేది ఎక్కువగా ఎస్ఎల్ హిట్ అవుతున్నాయి. సో, ఆ స్ట్రాటజీ మనకనేది హిట్ అవుతుంది. బట్ ఏంటంటే దానికన్నా గాని ఆప్షన్ సెల్లింగ్‌లో ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎక్కడైనా కానీ మనం ఏంటంటే గాని మనకు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎక్కడైతే మనకి సేఫ్ రిటర్న్స్ ఆర్ మంచి కన్సిస్టెంట్ రిజల్ట్స్ వస్తాయో అక్కడ మాత్రం మనమైతే ట్రేడ్ చేయాలండి. సో, దానికి అనుగుణంగా నేనైతే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను. బట్ ఈక్విటీస్ కూడా ట్రేడ్ చేశాను. అది కూడా అది కూడా వేరే అకౌంట్ ఇంకోటి ఏమైనా ట్రై చేస్తున్నాను. బట్ ఇప్పటివరకైతే ఆప్షన్ సెల్లింగ్‌లో అయితే మనకైతే మంచిగానే ప్రాఫిట్స్ వస్తున్నాయండి. ఎవరైనా గాని నేర్చుకోవాలనుకుంటే ఆహ్, మా యొక్క నంబర్‌కైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. చూడొచ్చు. నేను ఈ లెవెల్స్ అయితే ఇప్పుడైతే ఆహ్, ఇక్కడ ఈ చార్ట్‌లో అయితే పెట్టుకున్నాను కదా! సేమ్ అదే లెవెల్స్‌ని బట్టి నేనైతే ఈరోజు ట్రేడ్ అయితే తీసుకున్నాను. బట్ ఆ లెవెల్స్ నాకు పర్ఫెక్ట్‌గా అయితే ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో, ఈరోజు మనకి మార్కెట్ చూడొచ్చు. ఈ లెవెల్ వరకైతే ఎళ్ళింది. సో, మనకి మార్కెట్ ఓవరాల్‌గా చూసుకుంటే బేరిష్ నుంచి కొ బేరిష్ నుంచి సమ్ బుల్లిష్‌గా అయితే టర్న్ అరౌండ్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. సో, వెయిట్ చేద్దాం రేపేం జరుగుతుందో. సో, దట్స్ ఫర్ టుడే వీడియో అండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చి నచ్చినట్లయితే మన ఛానెల్‌ని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మీ సర్కిల్‌లో ఎవరైనా ట్రేడింగ్ చేసే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఉంటే మన యొక్క ఛానెల్‌ని అయితే షేర్ చేయండి. ఇంకా మీరెవరైనా సీరియస్‌గా ట్రేడ్ చేయాలనుకుంటే ఆర్ మా నుంచి ఏమైనా రికమెండేషన్స్ పొందాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఎవరైనా చెక్‌ఔట్ చేసేవాళ్ళుంటే చెక్‌ఔట్ చేయొచ్చండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.